తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. 1,00,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు పాడమేమో గానీ కేసులు మాత్రం పొంగి పొర్లుతున్నాయి. ఒకప్పుడు ఇదే కాళేశ్వరం పేరుతో కేసీఆర్ గొప్ప కీర్తి సంపాదించుకుంటే ఇప్పుడు అదే ప్రాజెక్టు విషయంలో అతని ప్రతిష్ట ప్రశ్నార్థకమవుతుంది. కేసీఆర్ పేరును రేవంత్ రెడ్డి చెరపగలరా అని బీఆర్ఎస్ నేతలు పదే పదే ఛాలెంజ్ విసురుతుంటారు. కానీ కాళేశ్వరం అవినీతి కేసును సిబిఐకి అప్పగించడంలో రేవంత్ ప్లాన్ గనక చూస్తుంటే ఇకపై బీఆర్ఎస్ నాయకులు అంత గట్టిగా ఛాలెంజ్ విసరగలరా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. అసలు కాళేశ్వరం కేసు చుట్టూ ఏం జరుగుతుంది? ఈ కేసులో అనేక కోణాలు తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలకు కళ్ళకు కనబడుతున్నాయి. ఆ పరిణామాల గురించే మనం ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. దాంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటే, ఈ కేసును సిఐడి లేదా సిట్కు గనక అప్పగించి ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము గుప్పిట్లోనే ఉండేది కేసు. కానీ ఇప్పుడు మోడీ అమిత్ షాల చేతికి మెయిన్గా వెళ్ళిపోయింది. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే, ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో గనక ఉండి ఉంటే కేసీఆర్ ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు లేదా నాయకులతో ఓ ఆట ఆడుకునే ఛాన్స్ ఉండేది. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ సెంటిమెంట్ రాజకీయాలు చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం అనేది ఇక్కడ బీఆర్ఎస్కి లేదు. ఇక మరోది ముఖ్యమైన పాయింట్ చూస్తే, ఈ కేసు కనుక సిబిఐ చేతికి అప్పగించడం ద్వారా కేసీఆర్ అండ్ ఆయన కో పైన చర్యలు తీసుకునే బాధ్యత అనేది ఇప్పుడు మోడీ అమిత్ షాలకు అప్పగించినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్త పడ్డారు అనడంలో ఇక్కడ సందేహం అయితే లేదు. ఇక 4వ ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటే, ఒకవేళ సిబిఐ వారిపై చర్యలు తీసుకోలేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇక్కడ కేంద్రాన్ని విమర్శించే అవకాశం ఉంటుంది. ఇక మరో పాయింట్ చూసుకుంటే, ఈ కేసులో కేసీఆర్పై సిబిఐ కనుక ఒకవేళ చర్యలు తీసుకుంటే మోడీ అమిత్ షాలను బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విమర్శించే అవకాశం ఉంటుంది. తీసుకోకపోతే కనుక ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ మరో అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ రెండు కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి అనే ఒక మరో అంశాన్ని కూడా తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఇక సిబిఐ విచారణ కనుక ఒకవేళ మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ మోడీ అమిత్ షాలపై తమ బాణాలు, అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీజేపీకి అగెనెస్ట్గా తమ బాణాల్ని గురిపెట్టాల్సి ఉంటుంది. వారితో మళ్ళీ కొత్త యుద్ధం అనేది ఇక్కడ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక కేంద్రంపై కత్తులు దూస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి గతంలో జరిగిన అనుభవం మనందరికీ తెలిసిందే. కాబట్టి కవిత చెప్పినట్టుగా ఇప్పుడు బీజేపీతో విలీనానికో లేకపోతే రహస్య ఒప్పందానికో ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గనక మాయమైతే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే రాజకీయాలు అనేవి ఇక్కడ ఖచ్చితంగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ బీజేపీ కనుక ఒకవేళ చేతులు గిన కలిపితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక ప్రతిరోజు అగ్ని పరీక్షగా మారవచ్చు అనేది కూడా మెయిన్ పాయింట్గా చెప్పుకోవాలి. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎదురీత అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకపోవచ్చు. ఇక మధ్యలో కవిత ఎంట్రీ ఇచ్చి మాజీ మంత్రి హరీష్ రావుని ఇక్కడ మాజీ ఎంపీ అయినటువంటి సంతోష్ కుమార్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు అని రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి మరి కవిత ఒక బాంబ్ అయితే పేల్చారు. అందుకే హరీష్ రావుని రెండోసారి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కూడా ఇక్కడ కేసీఆర్ ఆలోచించారు. ఎందుకంటే గతంలో కాళేశ్వరం అవినీతిలో ఇక్కడ హరీష్ రావు మెయిన్గా పాల్పడ్డాడు అనే ఉద్దేశంతో అని చెప్పి కూడా కవిత మరో బాంబ్ అయితే పేల్చారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పదే పదే వాదిస్తుంటే ఇక్కడ కవిత కామెంట్స్ ఒక్కసారిగా చూసుకుంటే గనక ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పి ఆ పార్టీలోనే గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితనే ఇక్కడ ఒప్పుకున్నట్లయింది. ఇక హరీష్ రావుపై కవిత చేసిన కామెంట్స్ను కనుక చూస్తే కనుక కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి తన తండ్రికి కూడా ముందే తెలుసు అని చెప్పి ఇక్కడ కవిత మాట్లాడినట్టుగా మనం మెయిన్ పాయింట్గా అయితే గుర్తుంచుకోవాలి. ఇక కేసీఆర్పై సిబిఐ విచారణ వరకు వస్తే కనుక ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని చెప్పి కూడా కవిత మాట్లాడారు. ఇక కవిత చేసిన వ్యాఖ్యలు ఇక్కడ బీజేపీలో బీఆర్ఎస్ విలీనము త్వరలోనే జరుగుతుంది అనడానికి ఇక్కడ మెయిన్ పాయింట్గా అయితే మనం గుర్తుంచుకోవాలి. ఇక తన తండ్రి దేవుడని అంటూనే కవిత మరో పాయింట్ తీసుకొచ్చారు. హరీష్ రావు సంతోష్ వల్లనే ఆయనకి అవినీతి మరక అంటిందని చెప్పి కవిత చెప్పడం చూస్తే కనుక ఈ అవినీతిలో
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలైనటువంటి కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అటు కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా అంటే గతంలో ఈటల రాజేందర్ కూడా ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది త్వరలోనే. కాబట్టి వీళ్ళందరికీ కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉంది అని చెప్పి కవిత ఇక్కడ మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఇక కల్వకుంట్ల కవిత ఇలా మాట్లాడి అటు కేసీఆర్ని పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టింది అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఈ కారణంతోనే ఇప్పుడు ఆమెని నిన్న పార్టీ నుంచి కూడా అటు కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ ఆమెని సస్పెండ్ అయితే చేసింది. త్వరలోనే ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అది దసరాకు కానీ దీపావళికి కానీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బంజారా హిల్స్లోనే ఒక 3 అంతస్తుల బిల్డింగ్ని కూడా కవిత ఇప్పటికే కార్యాలయం కోసం చూసింది. అందులో కార్యాలయం ఏర్పాటు కాబోతుంది అని చెప్పి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు కనుక ఆమె హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ గురించి మరిన్ని కొత్త విషయాలు బయట పెట్టడం ఖాయం. ఎందుకు అంటే ఇప్పుడు ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. కాబట్టి పార్టీలో ఉన్నప్పుడే అటు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పినటువంటి కవిత పార్టీలో ఉంటూనే ఇటు హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కూడా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పినటువంటి కవిత ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆమె మీద ఎలాంటి బర్డన్స్ కూడా లేవు. అటు ఎవరు కూడా ఆమెని ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని చెప్పే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ఇంకా ఈ అవినీతిలో ఎంతమంది ఉన్నారో ఈరోజు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి అందులో ఖచ్చితంగా ఆమె చెప్పే అవకాశం. ఇవన్నీ కనుక చూస్తుంటే తెలంగాణలో రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎంగా ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుంచి గేమ్ చేంజర్లా వ్యవహరిస్తున్నారు అనే ఒక కామెంట్స్ కూడా తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఒక కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలనే ఒకే ఒక్క నిర్ణయంతో తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ గమనాన్ని మార్చేయబోతున్నారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో ఇక్కడ బలంగా వినపడుతుంది. ఇక కాళేశ్వరం కేసీఆర్ను తేలుస్తుందో ముంచుతుందో తెలియాలంటే మాత్రం మనం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. టోటల్గా ఇక్కడ ఈ ఇష్యూలో కవిత మాట్లాడిన తర్వాత ఇట్లా బీఆర్ఎస్ నాయకులు చాలామంది కూడా ఇందులో అవినీతి భాగస్వామ్యులు అని చెప్పి కవిత మాట్లాడడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పుకోవాలి.